మెటా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్ లో, అదే ట్రయల్ రీల్స్. సో ఇప్పుడు మీరు ట్రయల్ రీల్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మీ ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ కి పబ్లిష్ చేసే ముందర నాన్ ఫాలోవర్స్ కి చూపిస్తుందంట వీడియో. అండ్ 24 hours తర్వాత దాని మెట్రిక్స్ పర్ఫార్మెన్స్ చూసిన దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయొచ్చు. ఒకవేళ సాటిస్ఫై అయితే మీ ఫాలోవర్స్ కి అది పబ్లిక్ చేయొచ్చు. సో మెటా వాళ్ళు అనేది ఏంటంటే ఇలా చేయడం వల్ల క్రియేటర్స్ కి ప్రెషర్ తగ్గుతుంది. ఎందుకంటే మీ ఫాలోవర్స్ ఏమనుకుంటారో, ఈ కాంటెంట్ నచ్చుతుందా లేదా అనే ప్రెషర్ ఉండకుండా మీరు నాన్ ఫాలోవర్స్ కి చూపిస్తే బాగానే పర్ఫామ్ చేస్తుందంటే అప్పుడు ఫాలోవర్స్ కి చూపించవచ్చు అని. సో ఈ ఫీచర్ కొంతమందికి నచ్చింది, కానీ కొంతమంది అనేది ఏంటంటే మనకి ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ కి రీచ్ ఎక్కువ పెరగాలనే చూస్తున్నాం, కానీ ఈ ఫీచర్ తో ఎగ్జిస్టింగ్ ఫాలోవర్స్ కి రీచ్ పెరిగేది అంత హెల్ప్ఫుల్ అనిపించట్లేదు అంటున్నారు. కానీ బిగ్గర్ పిక్చర్ ఏంటంటే ఈ ఫీచర్ ఎక్స్పెరిమెంట్ చేసి న్యూ ఐడియాస్ టెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ పనికి వస్తుంది. కానీ అదే రీచ్ ఎలా పెంచాలి అంటే దానికి మళ్ళీ సేమ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్, దానికి ఏం ఆన్సర్ లేదు. ఇంకా ఒకటే తెలిసిన ఆన్సర్ ఏంటంటే లైక్ షేర్ చేయండి ఈ వీడియోని, దాంతో చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ షేరింగ్. యూట్యూబ్ కొత్త ఫీచర్ ఆటో డబ్బింగ్. దీంతో యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్లీ మీ వీడియోని మల్టిపుల్ లాంగ్వేజెస్లో డబ్ చేస్తుంది. ఇలాంటి వీడియోస్ డిస్క్రిప్షన్లో ఆటో డబ్డ్ అనే ఒక లేబుల్ వచ్చేస్తుంది. అండ్ వ్యూవర్స్ ఒరిజినల్ ఆడియో లేకపోతే డబ్డ్ ఆడియోలో స్విచ్ చేసుకోవచ్చు యూట్యూబ్ సెట్టింగ్స్లో. అండ్ ఒకసారి మీరు సెలెక్ట్ చేశాక యూట్యూబ్ అది ఫ్యూచర్ కోసం గుర్తుంచుకుంటుంది. ప్రస్తుతానికి ఇది క్రియేటర్స్ ఎడ్యుకేషనల్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే వాళ్ళ మీద ఫోకస్డ్ ఉంది. అండ్ ఈ ఫీచర్ మేనేజ్ చేయాలంటే ఓన్లీ కంప్యూటర్లో యూట్యూబ్ స్టూడియోలోనే చేయొచ్చు. ఆటో డబ్బింగ్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఆల్రెడీ సపోర్టెడ్ లాంగ్వేజెస్ అన్నిట్లో ఆటోమేటికలీ డబ్ చేసేస్తుంది యూట్యూబ్. అండ్ మీకు యూట్యూబ్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ సెక్షన్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు, రివ్యూ చేసుకోవచ్చు, డిలీట్ చేయొచ్చు, లేకపోతే పబ్లిష్ చేయకుండా ఆపచ్చు ఈ డబ్స్ అన్నిటిని. అండ్ సెట్టింగ్స్లో మీరు ఆటో డబ్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది కూడా ఎనేబుల్ డిసేబుల్ చేయొచ్చు. అండ్ మీరు పబ్లిష్ అయ్యే ముందర ప్రివ్యూ చేసే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి మీ సపోర్టెడ్ లాంగ్వేజెస్. ఫ్యూచర్లో కొత్త ఫీచర్ కూడా తెస్తున్నారు, ఎక్స్ప్రెసివ్ స్పీచ్. దీంతో ఏంటంటే క్రియేటర్ టోన్, ఇమోషన్ ఇంకా బ్యాక్గ్రౌండ్ అంబియన్స్ అంతా కూడా క్యాప్చర్ చేసి అవి కూడా ట్రాన్స్లేటెడ్ ఆడియోలో కనిపించేటట్టు చేస్తాయి. సో దాట్ మీకు డబ్బింగ్ ఇంకా న్యాచురల్ అనిపిస్తుంది. ఈ ఫీచర్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. రోడ్ వాళ్ళ కొత్త మైక్రోఫోన్ సిస్టమ్ లాంచ్ చేసింది, వైర్లెస్ గో జెన్ 3. దీనిలో వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ కాంపాక్ట్ వైర్లెస్ మైక్స్ వచ్చేస్తాయి. రోడ్ సిరీస్ 4 2.4 GHz డిజిటల్ ట్రాన్స్మిషన్ విత్ 128-bit ఎన్క్రిప్షన్. దీంతో అయితే మీకు స్టేబుల్ ఆడియో వచ్చేస్తుంది అప్ టు 260 meters. దీనిలో వచ్చేసి 32-bit ఫ్లోట్ ఆన్ బోర్డ్ రికార్డింగ్ వచ్చేస్తుంది ఫర్ రికవరీ ఆఫ్ క్లిప్డ్ ఆడియో ఆర్ సాఫ్ట్ ఆడియో. మీకు దీనిలో గెయిన్ అసెస్ట్ టెక్నాలజీ కూడా వస్తుంది. దీంతో అయితే మీకు ఫ్లెక్సిబుల్ అవుట్పుట్ గెయిన్ కంట్రోల్ వచ్చేస్తుంది. కెమెరా, స్మార్ట్ ఫోన్స్ ఇంకా కంప్యూటర్స్ తో యూనివర్సల్ కంపాటబిలిటీ కూడా ఉంది. అండ్ రోడ్ సెంట్రల్ యాప్ తో మీకు ఈజీ కాన్ఫిగరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది అవైలబుల్ కలర్స్ ఏమో రెడ్, ఆరెంజ్, గ్రీన్, పర్పుల్, పింక్, బ్లూ, కోబాల్ట్, క్లే, లైలాక్, స్టోన్, రోజ్ అండ్ మాస్ కలర్స్. రోడ్ వైర్లెస్ గో జెన్ 3 ప్రైస్ ఏమో $US లో ఏమో $299. అదే ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 25,400 రూపీస్. మీరు ఇది రోడ్ అఫీషియల్ వెబ్సైట్ లో కొనొచ్చు, లేకపోతే వాళ్ళ పార్ట్నరింగ్ రీటైలర్స్ US, యూరోప్ ఇంకా వేరే కంట్రీస్ లో కూడా కొనొచ్చు. లావా వాళ్ళు బ్లేజ్ డ్యూయో 5G అనే డ్యూయల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ రీసెంట్లీ అనౌన్స్ చేశారు. దాని ఇప్పుడు అఫీషియల్ డేట్ కూడా వచ్చింది. ఆ డేట్ చూసుకునే ముందర ఫస్ట్ స్పెక్స్ చూద్దాం. 1.58 inch సెకండరీ AMOLED స్క్రీన్. దీంతో అయితే మీకు కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ చూసుకోవచ్చు, అండ్ మీకు డే టు డే టాస్క్స్, మ్యూజిక్ ప్లేయర్ లాంటివి కూడా వాడుకోవచ్చు. మెయిన్ స్క్రీన్ వచ్చేసి 6.67 inch 120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7025, 64 megapixel రేర్ కెమెరా, 5000 mAh బ్యాటరీ అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. దీనిలో మీకు ప్రీమియం మ్యాట్ ఫినిష్ డిజైన్ వచ్చేస్తుంది 2 కలర్స్ లో, సెలెస్టియల్ బ్లూ ఇంకా ఆర్టిక్ వైట్. లావా బ్లేజ్ డ్యూయో 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యేది 16 December రోజు. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలే కానీ ఇది 20,000 ప్రైస్ రేంజ్ లో ఉంటుంది అని చెప్పారు. అండ్ లాంచ్ అయ్యాక మీరు అమెజాన్ లో కొనొచ్చు. నోకియా వాళ్ళు కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు, వరల్డ్స్ ఫస్ట్ 5G ఎనేబుల్డ్ 360-degree కెమెరా ఫర్ ఇండస్ట్రియల్ యూస్. దీనిలో మీకు IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది, షాక్ రెసిస్టెన్స్ కూడా ఉంది, 8K స్ట్రీమింగ్ లో లేటెన్సీతో పాటు వచ్చేస్తుంది, హై రెజల్యూషన్ 360-degree వీడియో అండ్ స్పేషియల్ ఆడియో వచ్చేస్తుంది. అండ్ ఇది స్ట్రీమ్ చేయొచ్చు 5G, వైఫై ఇంకా ఎథర్నెట్ తో. దీనిలో ప్లగ్ అండ్ ప్లే సెటప్ వచ్చేస్తుంది, సో మీకు కాంప్లెక్స్ కాన్ఫిగరేషన్ ఏమి ఉండదు. అండ్ దీనిలో మీకు మల్టీ బ్యాండ్ యాంటీనాస్ వస్తాయి, సో గ్లోబలీ ఎక్కడైనా కూడా ప్రాబ్లం ఉండదు. దీంతో ఏమవుతుందంటే ట్రెడిషనల్ కెమెరాస్ మల్టిపుల్ పెట్టే బదులు ఇది ఒకటే వాడుకోవచ్చు ఇండస్ట్రియల్ యూస్ కోసం, లేకపోతే ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ లో. ఇది వచ్చేసి 2 వేరియంట్స్ లో వస్తుంది. నోకియా 360-degree కెమెరా వైఫై వేరియంట్. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ అంట. దీంట్లో అయితే మీకు 8K స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. ఇంకో ఆప్షన్ వచ్చేసి నోకియా 5G 360-degree కెమెరా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వేరియంట్. సో మీకు ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ లో ఇలాంటిది యూస్ కావాలంటే ఈ వేరియంట్ వాడుకోవచ్చు. నోకియా వాళ్ళు ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ ఏం చెప్పలేదు, అది లాంచ్ లోనే తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు దీని గురించి మాకు కమెంట్స్ లో చెప్పండి. స్మార్ట్ గ్లాసెస్ విత్ AI అదే ఇప్పుడు సోలోస్ ఎయిర్ గో విజన్ లో వచ్చేస్తుంది. ఏదైతే ఫ్రంట్ కెమెరా ఇంకా ఓపెన్ AI వాళ్ళ GPT-4o AI మోడల్ యూస్ చేసి యూజర్ సరౌండింగ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తుంది.
మెటా వాళ్ళ రేబెన్ స్మార్ట్ గ్లాసెస్ తో ఇది చాలా సిమిలర్ ఉంటుంది, కానీ అది చేయగలిగేది ఇది చేయలేనిది ఏంటంటే వీడియో రికార్డింగ్. ఇది చేయగలిగేవి ఏంటంటే లైవ్ ట్రాన్స్లేషన్ ఇంటూ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ నియర్ బై ప్లేసెస్ కి డైరెక్షన్ అడిగితే కూడా చెప్తుంది. దీనిలో వర్చువల్ బటన్స్ వస్తుంది, USB Type-C ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.1 ఉంటుంది అండ్ ఇది ఆండ్రాయిడ్ ఇంకా iOS రెండింటితో పనిచేస్తుంది. దీనిలో IP67 రేటింగ్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళు అనేది ఏంటంటే దీనిలో 16 hours ఆఫ్ ఆపరేషనల్ టైం ఉంటుంది, ఇంక్లూడింగ్ AI క్వైరీస్ ఇంకా ఫోటో క్యాప్చరింగ్. అండ్ వాళ్ళు ఇంకేమంటున్నారంటే 2 days స్టాండ్ బై టైం కూడా వచ్చేస్తుంది వెన్ కనెక్టెడ్ టు స్మార్ట్ ఫోన్. అండ్ వాళ్ళు చేసే క్లెయిమ్ ఏంటంటే 15 minutes ఛార్జింగ్ లో 3 hours ఆపరేషనల్ టైం ఉంటుంది. ఇది 3 కలర్స్ లో వస్తుంది, షైనీ బ్లాక్, డార్క్ క్రిస్టల్ గ్రే అండ్ షైనీ క్రిస్టల్ బ్రౌన్. సోలోస్ ఎయిర్ గో విజన్ ప్రైస్ వచ్చేసి US dollars లో చూసుకుంటే $299, అదే ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే రఫ్లీ అరౌండ్ 25,000 రూపీస్. 23rd December రోజు ఇది షిప్పింగ్ స్టార్ట్ చేస్తారంటున్నారు. మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు. అడిషనల్ కాస్ట్ కేమో మీరు ప్రిస్క్రిప్షన్ లెన్సెస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ బ్లూ బ్లాకర్, ఫోటోక్రోమిక్ లెన్స్ ఇంకా పోలరైజ్ లెన్సెస్ కూడా వాడుకోవచ్చు. ఇది అమేజింగ్ ఉందా, నాట్ సో అమేజింగ్ గా మాకు కమెంట్స్ లో చెప్పండి.